కొబ్బరుండలు చేసుకోవడానికి ఫస్ట్ కొబ్బరిని ఇలా తురుముకొని మనం ఒక మెజరింగ్ బౌల్ తీసుకుని, ఇప్పుడు నేనైతే 4 కప్పులు చేస్తాను అనమాట. దీంతో 4 అనమాట. దీంతోనే 4 కప్పులు బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. సేమ్ ఏదైతే తీసుకున్నామో మెజరింగ్కి అదే దాంతో బెల్లము కొబ్బరి ఈక్వల్ పోర్షన్స్. ఇఫ్ వన్స్ తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే కనుక 4 కప్స్ అయితే 3 కప్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు. సేమ్ అదే మెజరింగ్ బౌల్ తోటి 3 బౌల్స్ ఆఫ్ బెల్లం వేసుకున్నాము. దాన్ని కూడా ఇలా గ్యాస్ మీద పెట్టుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్గా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేపుకోవాలి. ఇగో అక్కడక్కడ రెడిష్ కలర్ వచ్చింది కదా, ఇలా రెడిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందాక మనము తరిగేసేసి మెజర్మెంట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసేసుకున్నాము. ఇలా బాగా రెడ్ కలర్లో వేగిన తర్వాత కొబ్బరిని, అప్పుడు బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ 15 మినిట్స్ తిప్పిన తర్వాత బెల్లాన్ని కొబ్బరిని ఇదిగో ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది అనమాట. బెల్లం కొబ్బరి 2 కలిపి వేయించిన తర్వాత ఇదిగోండి చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా రెడ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత చాలా లిటిల్ బిట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ సాల్ట్. ఇందులోంచి కొంచెం తీసుకుని ఇలా ఉండ కట్టుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకోండి. ఇలా ఉండ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుని ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉండలు కట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్న దాని జోలికి వెళ్ళకండి, లైట్గా ఒక 15 మినిట్స్కి చల్లారుతుంది. ఇలా 4-5 యాలక్కాయలు తీసుకుని మెత్తగా మెదుపుకుని ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం, కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట. మనము ఇందాకడ 4 బౌల్స్ ఆఫ్ కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, నేను ఫస్ట్ 2 కప్స్ వేయించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 2 కప్స్గా అంటే 2 బ్యాచెస్గా చేస్తున్నాను అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా గోరువెచ్చగా అవుతుందన్నమాట. ఆ టైంలో కొంచెం బియ్యం పిండి ఇలా చేతికి అద్దుకుని, అంటే చేతికి అంటుకుపోకుండా కొంచెం తీసుకుని ఇలా కొబ్బరి ఉండలా చేసుకోవడం. కంప్లీట్గా లడ్డూస్ చేసిన తర్వాత అదే కొబ్బరి ఉండలు చేసిన తర్వాత ఇదిగో ఇలా ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇవి కొంచెం టైట్ అవుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూసారా. కొంచెం గట్టిపడింది. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అలాగే వదిలేస్తే గట్టిగా అయిపోతాయి, చల్లగా కూడా అయిపోతాయి. అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది.